హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. ఫ్రెండ్స్, మనం ఆత్మశుద్ధిలో భాగంగా ఆహార శుద్ధి, వాక్శుద్ధి, సంకల్పశుద్ధి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు 4వది అయిన వస్త్రశుద్ధి గురించి తెలుసుకుందాం. వస్త్రశుద్ధి అంటే బాహ్య శుభ్రత నుండి అంతర్శాంతికి. చూడండి, ధ్యానం చేసే ప్రతి మానవుడికి కూడా లోపల శాంతి కావాలి అంటే కనుక మొదట బయట ఉండే అశాంతి తగ్గాలి. మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. ధ్యానం చేసే ప్రతి మానవుడికి కూడా లోపల శాంతి కలగాలి అంటే బయట ఉండే అశాంతి తగ్గాలి అన్నమాట. ఆ అశాంతి చాలాసార్లు మనకు తెలియకుండానే మన వస్త్రాల నుంచి మొదలవుతుంది. నిజమే, మన వస్త్రాల నుంచి మనకి మొదలవుతుంది. అంటే సరి అయిన వస్త్రాలు వేసుకోకపోతే అశాంతి మొదలవుతుంది అన్నమాట. ఇక్కడ వేదాలు కూడా దీని గురించి చెప్పడం జరిగింది. వస్త్రాల గురించి వేదాలు వస్త్రాన్ని కేవలం కప్పుకునే సాధనంగా చూడలేదు. వేదాలు వస్త్రాన్ని ఎలా చూశాయంటే ఆచరణకు గుర్తుగా చూశాయి. ఎంత గొప్ప మాట చూడండి. వేదాల్లో ప్రతి ఒక్కటి కూడా ఉంది. తిన్న తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్ట, మాట్లాడే మాట, ప్రతి దానికి కూడా వేదాల నుంచే తీసుకోవడం జరిగింది. ముందుగా మనం వస్త్రశుద్ధి అంటే తెలుసుకుందాం. వస్త్రశుద్ధి అంటే ఏమనుకుంటాం? కొత్త బట్టలు అంటే కాదు. ఖరీదైన బట్టలా అంటే కాదు. వస్త్రశుద్ధి అంటే మన స్థితికి అనుకూలమైన వస్త్రం. మన స్థితికి, మన శరీరానికి అనుగుణంగా ఉన్న వస్త్రం. బయట చూపు కోసం వేసే వస్త్రం మనసులో అలజడి పెంచుతుంది. లోపల స్థిరత్వం కోసం వేసే వస్త్రం మనసును స్థిరపరచుతుంది. బయట కొందరు అనుకుంటారు, బయట నేను మంచిగా కనిపించాలి అని రకరకాల వస్త్రాలు వేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది? మనసులో అలజడి రేపుతుంది. అదే మంచి లోపల స్థిరత్వం, మంచిగా ఉండాలి, బయటి కోసం కాదు, నా శరీరం కోసం, నా మనసు కోసం అని వేసుకున్న బట్టలు మన మనసులో స్థిరత్వాన్ని తెస్తుంది. ఇక వేదకాలంలో ఋషులు ఎందుకు వల్కలలు ధరించారో తెలుసా? అంటే అవి సౌందర్యం కోసం కాదు, సౌకర్యం కోసం కాదు. మరి దేనికోసం అంటే గుర్తు కోసం. ఏమిటా గుర్తు అంటే నేను భోగం కోసం కాదు, ధ్యానం కోసం జీవిస్తున్నాను అని గుర్తు కోసం ఆ వల్కలలు వాళ్ళు ధరించేవారట. వస్త్రం అనేది మన మనసుకు నిరంతరం సందేశం ఇస్తూనే ఉంటుందట. చూడండి, బట్టలు కూడా మనకి సందేశాలు ఇస్తూనే ఉంటాయి. దీని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఏంటి అంటే అంతర్మనసుకు ఒక భావము, ఒక గుర్తింపు, ఒక స్థితిని గుర్తు చేస్తూ ఉంటాయట ఈ వస్త్రాలు. మరి ఎలా గుర్తింపు తెస్తుంటాయి అనేది మనం చూద్దాం. చూడండి, ఒక పోలీస్ యూనిఫామ్ గనక వేసుకుంటే ఆ వ్యక్తి ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి చర్యలు అన్నీ విధిగా ఉంటాయన్నమాట. అదే వ్యక్తి ఇంట్లో అలా మాట్లాడడం, అలా నిలబడడం జరుగుతుందా అంటే కాదు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, డాక్టర్కి ఏంటి? వైట్ కోటు. అదే లాయర్ ఉన్నాడు, లాయర్కి బ్లాక్ కోటు. లాయరు ఎంతో విధంగా వాదిస్తూ ఉంటాడు కోర్టులో. ఇంట్లోకి వచ్చే వరకు మామూలుగా బట్టలు వేసుకొని అలా వాదిస్తాడా అంటే అది కాదు. డాక్టరు ఎంతో మృదువుగా మాట్లాడుతుంటాడు, అన్ని యోగక్షేమాలు తెలుసుకుంటుంటాడు. ఇంట్లో తెలుసుకుంటాడు, కానీ ఆ విధంగా అయితే ఉండడు కదా. స్టూడెంట్స్,
పిల్లలు స్కూల్కు వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒక రకమైన యూనిఫామ్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక రకమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు ఆ డ్రెస్ కోడ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా నడవాలో ఆ విధంగా ఉంటారు. అదే వ్యక్తి ఇంట్లోకి వస్తే సాధారణ దుస్తుల్లో వేరేలాగా ఉంటారు. నువ్వు కోర్టులో వాదించినట్టు వాదిస్తామా అంటే కాదు, మామూలుగా ఉంటాము. దుస్తులు మారితే మన ప్రవర్తన కూడా కొద్దిగా మారుతుంది, అంతే కదా. దుస్తులు మారినప్పుడు మన ప్రవర్తన కూడా మారుతుంది. ఎందుకంటే మనసు ఇలా అంటుంది, ఏమని, నేను ఇప్పుడు ఈ పాత్రలో ఉన్నాను అని గుర్తుకు చేస్తుంది కదా. ఇప్పుడు లాయర్గా కోర్టులో వాదించి ఇంట్లో కూడా వాదిస్తామంటే కాదు, అప్పుడు మన డ్రెస్సే మనకి గుర్తు చేస్తుంది అన్నమాట. చూడండి, మనం పండగ రోజులు శుభ్రమైన తెల్లని వస్త్రాలు వేసుకుంటాం. అప్పుడు ఎలా ఉంటుంది, మన లోపల ఒక పవిత్రమైన భావం వస్తుందా అంటే వస్తుంది, పవిత్రంగానే ఉంటుంది ఆ లోపల. వస్త్రాలు వేసుకున్నప్పుడు లోపల ఆ భావం అనేది కలుగుతుంది. అదే మనం కనుక చాలా గందరగోళంగా ఉండే, అలసత్వంగా ఉన్న దుస్తులు వేసుకుంటే మనసు కూడా అలసిపోతుంది. తెల్లని వస్త్రాలు వేసుకోవడం వల్ల మనసు పవిత్రంగా ఉంటుంది. అదే పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోవడం వల్ల ఏమనుంటే మన మనసు కూడా అలసిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి, మౌనం మనకు వస్త్రం మనకి ఒక మౌన ఉపదేశం ఇస్తుంది. ఈ బట్టలు వేసుకున్నందుకు నీ మనసు ఇంత అలజడిగా ఉంది, అలసిపోతుంది అనేది ఉపదేశం ఇస్తుంది అన్నమాట. అందుకనే కొందరు ధ్యానం చేయడానికి ప్రత్యేకమైన దుస్తులు వేసుకుంటారు. అంటే అది శరీరానికని కాదు, మనసుకు ఒక సంకేతం. ఏంటి అంటే నేను అంతర్ముఖం కావాలి అని సందేశం కోసం. రోజు అదే వస్త్రం వేసుకొని ధ్యానం చేయడం వల్ల ఆటోమేటిక్గా మనసు ఆ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొందరు టైమింగ్స్ పెట్టుకుంటారు కదా, నేను ఈ టైం నుంచి ఆ టైంకి చదవాలి, నేను ఈ టైం నుంచి ఈ టైంలో పడుకోవాలి, టైం టేబుల్ సెట్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా ఇక అక్కడ మనం కూర్చున్నామా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. నిద్రపోయేవారు నిద్రపోతారు. అంటే ఏ సమయానికి ఏది చేయాలని నిర్ణయించుకుంటారో ఆ సమయానికి అది జరిగిపోతుంది. అలాగే వస్త్రాలు కూడా అలా మనం సపరేట్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా అలా జరిగిపోతుంది అన్నమాట. ఇక శుభ్రమైన వస్త్రం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. శుభ్రత, సౌమ్యత, అహంకార ప్రదర్శన లేకపోవడమే మనం వేసుకున్న వస్త్రం మన మనసుకు చెప్తుంది అన్నమాట. అప్పుడు ఏం చెప్తుంది, నువ్వు సరళంగా ఉండు, నిర్మలంగా ఉండు. ఈ సందేశం ప్రతిరోజు కూడా మనకు ఇస్తూ ఉంటుంది. చూడండి, శుభ్రంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, అలంకరణ లేకుండా, అహంకార ప్రదర్శన లేకుండా ఉండే వస్త్రమే శుభ్రమైన వస్త్రం అన్నమాట. ఇప్పుడు శుభ్రమైన వస్త్రం గురించే కదా మనం తెలుసుకునేది. ఇవన్నీ కూడా ఉండకూడదు. కొందరు అహంకారం చూపించుకోవడానికి కూడా వేసుకుంటారు కదా, అది కూడా శుభ్రమైన వస్తువు కాదనమాట. మనం వేసుకునే బట్టలు మన మనసుకు చెప్తూ ఉంటాయి, నీవు సరళంగా ఉండు, అంటే నెమ్మదిగా ఉండు, నిర్మలంగా ఉండు. ఇలా ప్రతిరోజు కూడా మనకు సందేశాలు ఇస్తుంటాయి. మరి వస్త్రం మన మనసును మార్చుతుందా అంటే కాదు, మనసును ప్రభావితం చేస్తుంది. ఈ మనసు అనేది చాలా సున్నితమైనదండి, నిజమే సున్నితమైనదే అన్నమాట. దానికి బయటి సంకేతాలు చాలా పనిచేస్తాయి. ఈ మనసుకు బయటి నుంచి వచ్చే సంకేతాలు చూడండి, ఎవరన్నా కొంచెం కోపంగా మాట్లాడిందనుకో మనసు సున్నితమైంది కదా, ఎంబడే బాధపడుతుంది, అలా అన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. అందుకనే ఏం చేస్తారంటే సన్యాసం తీసుకున్న వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరిస్తారు, పూజారులు తెలుపు వస్త్రాలు ధరిస్తారు, యోగులు సరళమైన వస్త్రాలు ధరిస్తారు. వస్త్రాలు మాట్లాడతాయి కనుక అలా వేసుకుంటారు. మరి వాటికి మంత్రశక్తి ఉన్నాయి ఆ వస్త్రాలకు అంటే కాదు, అవి మనసుకు గుర్తు చేస్తూ ఉంటాయి. నీ జీవితం ఒక సాధన కోసమే. ఇప్పుడు పూజారి
ఆ పూజలు చేస్తూ ఉంటాడు కదా, అలా అన్నమాట. మనం ఎలాంటి దుస్తులు వేసుకుంటామో మీ మనసు కూడా అలా మీ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఎలాంటి మనం బట్టలు వేసుకుంటామో మన మనసు అలాగే ఆలోచించడం మొదలు పెడుతుంది. ఈ వల్కలలు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రామాయణంలో దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, రాముడు అయోధ్యకు యువరాజు అంతే కదా, దశరథ మహారాజు తర్వాత ఆయన్నే కదా. ఆయనకు అన్ని రాజసిక వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. అంటే అక్కడ రాజ్యంలో ఉన్నన్ని రోజులు కూడా అవే బట్టలు. కానీ అతడికి ఏమైంది? తండ్రి వనవాసం వెళ్ళమని చెప్పడం జరిగింది. అతడు వనవాసం వెళ్ళగానే ఆ వస్త్రాలు, రాజసిక వస్త్రాలన్నీ తీసేసి వల్కలలు ధరించడం జరిగింది. అసలు ఈ వల్కలలు అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి చెట్ల యొక్క బెరళ్లతో చేసే వస్త్రాలు. చెట్ల యొక్క బెరళ్ళు ఉంటాయి కదా, అవిటితో చేస్తారన్నమాట. ఈ ప్రకృతికి దగ్గరగా జీవించే జీవన విధానము అన్నమాట ఇది. ఈ వస్త్రాలు ధరించడం వల్ల భోగాలకు త్యాగం, అంటే ఏ భోగాలను అనుభవిస్తుంటారు కదా అవన్నీ త్యాగం, అహంకారం కూడా విసర్జించడం. ఇప్పుడు రాజసిక వస్త్రం వేసుకుంటే ఎలా ఉంటుంది? అహంకారము, గుర్తింపు, సామాజికంగా స్థానం, అంటే సమాజంలో ఒక స్థానం. అదే వల్కలం అంటే అవి ధరిస్తే స్వరూపానికి తిరిగి వెళ్ళడం. నీ స్వరూపం ఏంది? ఆత్మని కదా, ఆత్మకు దగ్గరగా ప్రకృతిలో జీవించడం అన్నమాట. రాముడు వల్కలలు ధరించడం అంటే బాహ్య సౌందర్యాన్ని వదిలి అంతర్ముఖ జీవనాన్ని ఆమోదించడము అన్నమాట. ఈ వస్త్రాలు ధరించడం వల్ల ధ్యాన మార్గంలో మనసు సరళీకరణ చెందుతుంది. భోగాల నుండి విముక్తి, అంటే మనకు భోగాలపైకి మనస్సు వెళ్ళదనమాట. బట్టలు వేసుకోవడం వల్ల నేను అనే అహంభావం కూడా తగ్గిపోతుంది. కొందరికి ఉంటుంది కదా, ఆ వస్త్రాలు వేసుకున్నప్పుడు కూడా నేను అనేది ఉంటుంది అన్నమాట. అలాంటిది కూడా తొలగిపోతుంది. ప్రకృతితో ఏకత్వం, ప్రకృతిలో కలిసిపోవడం, ప్రకృతిలో మమేకం కావడం. చూడండి, ప్రకృతిలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. దానికి తగ్గట్టు మన బట్టలు కూడా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. అందుకే అక్కడ వల్కలలు అంటే ఆ చెట్ల బెరళ్లతో చేసే వస్త్రాలు ధరించేవారు. ఇప్పుడు కూడా మనకు లభ్యమవుతున్నాయి వీగన్ బట్టలు అని దొరుకుతున్నాయండి. తెచ్చుకునే వాళ్ళు అవి కూడా తెచ్చుకొని వేసుకుంటున్నారు. అంటే ధ్యానంలో కూడా వల్కలలు అంటే చెట్ల బెరళ్లతో చేసినవి అని అనుకున్నాం కదా. రాముడు వాటిని ధరించి రాజ్య సౌకర్యాలను వదిలి వైరాగ్యాన్ని స్వీకరించాడు అని తెలియడానికే మనకు అతను గురించి ఇక్కడ చెప్పుకోవడం అన్నమాట. ధ్యానంలో మనం కూడా బాహ్య అలంకారాలకు కాదు, అంతర్స్వచ్ఛత కోసం ధరించాలి. ఇప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళి వల్కలలు ధరించాడని చెప్పుకున్నాం కదా. అతడు ఏం చెప్పుకున్నాడు తనకు తాను అంటే, ఇప్పుడు నా ఈ స్థితి వేరు అనేది అతనికి అర్థం కావడానికి అలా వేసుకున్నాడు. అందుకే అతను వనంలో ఉన్న అతని మనసు చెలించలేదన్నమాట. మరి ధ్యాన సాధకుడికి వస్త్ర ప్రభావం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ధ్యాన సాధకుడికి ముఖ్యంగా అవసరమే అన్నమాట. సాధకుడు ధ్యానం చేసేటప్పుడు వారి దుస్తులు, ఎవరైతే ధ్యానం చేయాలనుకుంటారో వారి దుస్తులు బిగుతుగా ఉన్నా, బిగ్గరగా వేసుకుంటారు కదా కొందరు, అలా ఉన్నా, అశాంతికి గురి అయ్యే విధంగా ఉన్నా, అంటే చెమ్కీ డ్రెస్ వేసుకుంటారు కదండి, అవి వేసుకుంటే ఏమవుతుంది, కూర్చుతూ ఉంటే మనం ధ్యానంలో స్థిరంగా కూర్చోలేము. ఇంకా కొందరికి దుస్తులు వేసుకుంటారు, ఈ దుస్తులు ఈ శరీరానికి అప్పాయా, బాగున్నాయా అని ఈ వస్త్రాలపైన దృష్టి పెడితే కనుక మన మనస్సు మన లోపలికి వెళ్ళదు, అంటే ధ్యానం కుదరదు. అందుకే ఆశ్రమాలలో సాదా వస్త్రాలు, మృదువైన వస్త్రాలు ధరించేవారు. శరీరానికి అనువుగా, అంటే మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు
కంఫర్ట్గా ఉండే వస్త్రాలే ధరించేవారు. ఇక శుభ్రత అనేది కూడా అంతర్గత శుద్ధికి ద్వారం. శుభ్రత అనేది చాలా ముఖ్యం. వస్త్రశుద్ధి అంటే శుభ్రత కూడా. అశుభ్రమైన వస్త్రం కనుక మనం ధరిస్తే మనసులో అలజడి వస్తుంది, అలసట వస్తుంది. చూడండి, రోజు ఒకటే డ్రెస్ వేసుకుంటాం అనుకోండి, ఉతకకుండా చెమట వాసన ఉంటుంది. దాంతో ఏమవుతుంది, ఎక్కడ కూర్చున్నా ప్రశాంతంగా కూర్చోలేము, అలసిపోయినట్టు ఉంటుంది, ఇంకా అశాంతి కలుగుతుంది, ఇరిటేషన్ అంటుంటారు కదా, అలా అనిపిస్తుంది, ఇంకా అవమానం కూడా కలుగుతుంది. ఇది మెయిన్ పాయింట్. రోజు ఒకటే డ్రెస్ వేసుకొని వెళ్ళామనుకోండి, దీనికి ఇది ఒక్క డ్రెస్సే ఉందా, ఇక బట్టలు లేవా అని ఎంతో అంటుంటారు. ఇలాంటి మాటలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే మనం కనుక శుభ్రమైన వస్త్రం వేసుకుంటే మనకు మనసులోనే గౌరవం వస్తుంది. మనం మొదట మన మనసులోనే మనకు గౌరవం వస్తుంది, సాధన కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో వస్త్రాలు, అప్పుడు మనం గంట తర్వాత ఇంకో గంట ఎక్కువగా చేసుకోగలుగుతాం. అదే ఇరిటేషన్ బట్టలు ఉంటే మనం చెయ్యలేమన్నమాట. ఈ అంతర్గత శుద్ధికి శుభ్రత అవసరం అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే అహంకార వస్త్రం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చూడండి, మానవుడు వేసుకునే అత్యంత బరువైన వస్త్రం ఏంటి అంటే అహంకారం, నేను, ఇది అన్నమాట. ఏంటి అది కొంచెం తెలుసుకుందాం. ఏమిటి అంటే, నేను సాధకుణ్ణి, నేను అన్నీ తెలిసిన వాణ్ణి, నాది వేరే స్థాయి అనుకుంటారు కొందరు. ఈ ధ్యాన మార్గంలో ఉన్నా కూడా కొందరికి ఇవన్నీ ఉంటాయి. నేనే అందరికీ బోధిస్తున్నాను, నాకే ఇన్ని శాల్వలు కప్పారు, నేను కనుక చెప్పగలుగుతున్నాను, నేను ఇన్ని క్లాసులు చెప్పాను, నా స్థాయి, మీరంతా తక్కువ బోధిస్తున్నారు, మీ స్థాయి తక్కువది, నాది పెద్ద స్థాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే కనిపించని వస్త్రాలు. మరి వీటి వల్ల కూడా మనకి ధ్యానం జరగదు, జరిగినట్టు అనిపిస్తుంది కానీ జరగదు. వస్త్రశుద్ధి అంటే ఈ అహంకార వస్త్రాన్ని కూడా మనం నెమ్మదిగా వదిలివేయాలన్నమాట. మరి ధ్యాన సాధన కొత్తగా చేసే వాళ్ళకు కొన్ని సూచనలు ఏంటి అంటే, ధ్యానానికి కూర్చునేటప్పుడు శరీరానికి అనుకూలంగా ఉన్న వస్త్రాలనే ధరించాలి. ఏదైతే మనకు కూర్చోవడానికి కంఫర్ట్గా ఉంటుందో ఆ వస్త్రాలనే మనం ధరించుకొని కూర్చోవాలన్నమాట. ఇంకా ఏంటి, నేను ఇప్పుడు నా లోపలికి నేను వెళ్ళాలి అనుకొని కూర్చోవాలి అన్నమాట. ఇంకా నేను వేసుకున్న వస్త్రాలు అలంకారం కోసం కాదు, నాలో స్థిరత్వం కోసం అని కూడా అనుకోవాలన్నమాట. మరి వస్త్రశుద్ధి అంటే బయట క్రమం, అంటే మన శరీరము, వస్త్రాధరణ, వాతావరణము మరియు ప్రవర్తనలో కనిపించే శుభ్రత మరియు నియమము. ఆ క్రమమే మన లోపల నిశ్చలతకు దారి, అంటే మనస్సు, ఆలోచనలు, భావాలు పరిశుభ్రంగా ఉండడం అన్నమాట. ఇవన్నీ ఉంటేనే మనకు ధ్యానం బాగా కుదురుతుంది, మన ఆత్మ శుద్ధి జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.